గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు, ఎందరికో ఉత్తమ భవిష్యత్తును అందించే సరస్వతి నిలయాలు. కంప్యూటర్ యుగంలోనూ పుస్తక పఠనంపై పాఠకులు ఆసక్తిని పెంపొందించుకుంటున్నారంటే అందుకు కారణం గ్రంథాలయాలే. ఈ నేపథ్యంలో 50 ఏళ్లుగా విద్యార్థుల ఉన్నతికి బాటలు వేస్తున్న డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పుస్తకం హస్తభూషణం, చక్కని భవిష్యత్తుకు దారి చూపే దివ్వే. మంచి మిత్రుడి కన్నా మిన్న. అలాంటి పుస్తకాలను వేలాదిగా కలిగి ఎందరో జీవితాల్లో వెలుగులను ప్రసాదిస్తున్న డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథాలయానికి 50 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్రంథాలయం 1968 ఆగస్టు 3న డిగ్రీ కళాశాలతో పాటే ప్రారంభమైంది. నాటి నుండి ఈ కళాశాలలోనే ఓ ప్రధాన గదిలో 2005 వరకు కొనసాగింది. అప్పటి ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి ఎంపీ నిధులతో ఈ గ్రంథాలయానికి నూతన భవనం సమకూర్చారు. దీంతో 2005 నుంచి ఈ భవనంలోనే ఈ గ్రంథాలయం విద్యార్థులకు ఎంతగానో సేవలు అందిస్తూ వస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న గ్రంథాలయాల్లో ఇదే పెద్దది కావడం విశేషం. ఈ కళాశాలలో డిగ్రీ విద్యార్థులు 2700 మంది, పీజీ విద్యార్థులు 300 మంది కలిపి మొత్తం 3000 మంది ఈ గ్రంథాలయ సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ గ్రంథాలయంలో 34,555 పుస్తకాలు ఉన్నాయి. వీటిలో 8,219 పుస్తకాలు పోటీ పరీక్షలకు సంబంధించినవి. వీటితో పాటు 20 మ్యాగజైన్లు, 10 జర్నల్స్, ప్రతిరోజు 8 న్యూస్ పేపర్స్, 4 తెలుగు, 4 ఇంగ్లీష్ పుస్తకాలు విద్యార్థులు చదివేందుకు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ఆన్లైన్లోనూ పుస్తకాలు చదువుకునే అవకాశం ఉంది. ఈ గ్రంథాలయంలో ఒక గ్రంథాలయాధికారి, ఒక ఉప గ్రంథాలయాధికారి, 2 అటెండర్లు సేవలందిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి రేఖలలో పుస్తకాలు పాడవకుండా చెదల నివారణ మందులు వాడుతూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నట్లు గ్రంథాలయాధికారి డాక్టర్ మైలపిల్లి శ్రీనివాస్ ప్రసాద్ యాక్ట్ న్యూస్కు తెలిపారు. సార్, నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాస్ ప్రసాద్. నేను కృష్ణా కళాశాల గ్రంథాలయంలో లైబ్రరీగా పనిచేస్తున్నాను. ఈ గ్రంథాలయాన్ని కాలేజీతో పాటుగా 1968లో స్థాపించడం జరిగింది. 2005 వరకు కూడా కాలేజీ యొక్క మెయిన్ బిల్డింగ్లోనే లైబ్రరీని ఒక రూమ్లో పెట్టడం జరిగింది. 2005లో అప్పటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి ఎంవీవీఎస్ గారి మూర్తి గారి ఎంపీ లాట్స్ నుంచి ఫండ్స్ అలాటైజ్ చేయబడి ఈ ప్రత్యేకమైన లైబ్రరీని బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే బిల్డింగ్లో లైబ్రరీ కొనసాగుతుంది. ఇది స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు 34,555 పుస్తకాలు ఉన్నాయి. 20 మ్యాగజైన్స్, 10 జర్నల్స్, 8 న్యూస్ పేపర్స్, 4 తెలుగు, 4 ఇంగ్లీషు పుస్తకాలు వస్తున్నాయి. మనకి 34,555 పుస్తకాల్లో దాదాపుగా 8,219 పుస్తకాలు ఆల్ జనరల్ స్టడీస్కి సంబంధించిన పుస్తకాలు, అన్ని ఎగ్జామినేషన్స్కి కవర్ చేసే విధంగా మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి. సివిల్ సర్వీస్ దగ్గర నుంచి పేపర్ 1 సీసాట్ ఎగ్జామ్ వరకు, అదే గ్రూప్ 1, 2, 3 ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి సంబంధించి, అలాగే బ్యాంక్స్కి, ఐబీబీఎస్ కానీ లేదా పీఓస్ కానీ, ఆర్ఆర్బీకి సంబంధించిన కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, పీజీకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి, మన ఐసెట్కి సంబంధించిన పుస్తకాలు కూడా మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మా కాలేజీలో యూజీ విద్యార్థులు 2,700 మంది, పీజీ విద్యార్థులు 300 మంది, మొత్తం 3,000 మంది. 3,000 మందికి మనకున్నటువంటి సౌకర్యాలు 100 మందికి మాత్రమే మనం కూర్చోబెట్టి చదివించగల కెపాసిటీ మాత్రమే లైబ్రరీ కలిగి ఉంది. సో దీనికి ఆల్టర్నేటివ్గా ప్రిన్సిపల్ గారు ఏం చేశారంటే, ఓల్డ్ స్టూడెంట్ వాళ్ళు 2,50,000 రూపాయలు డొనేట్ చేస్తే ఓపెన్ రీడింగ్ ఫెసిలిటీని మనం లైబ్రరీ పక్కనే ఏర్పాటు చేసాం. పిల్లలు ఇక్కడ నుండి పుస్తకాలు తీసుకెళ్ళి అక్కడ ఆ ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని పుస్తకాలు చదువుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర 100 మంది కన్నా ఎక్కువ అకామిడేట్ చేయలేము. అక్కడ ఒక 100 మందిని అకామిడేట్ చేయగలుగుతాం. సో దాదాపుగా రోజుకి 300 నుంచి 400 మంది పిల్లలు ప్రతిరోజు లైబ్రరీకి వచ్చి ఈ లైబ్రరీ యొక్క సేవలను వినియోగించుకొని వాళ్ళు కెరీర్ని నిర్మించుకుంటున్నారు. సార్, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రభుత్వ కళాశాలలోనే అతిపెద్దదైన డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథాలయం
విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే సరస్వతి నిలయంగా భాసిల్లుతోంది. డిగ్రీ, పీజీ విద్యార్థులు కళాశాలలో తరగతులు ముగిశాక ఈ గ్రంథాలయంలో కొంత సమయాన్ని వెచ్చిస్తూ విద్యోన్నతికి, మెరుగైన ఉపాధికి బాటలు వేసుకుంటున్నారు. విద్యార్థులు ప్రశాంతంగా, ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేలా గ్రంథాలయ అధికారులు లోపల, బయట అనువైన సదుపాయాలు కల్పించారు. ఈ కళాశాలలో యూజీ, పీజీ విద్యార్థులు మొత్తం 3,000 మంది వరకు ఉన్నారు. అయితే వీరిలో కేవలం 200 నుంచి 300 మంది వరకు మాత్రమే గ్రంథాలయం లోపల, బయట చదువుకునే అవకాశం ఉంది. దీంతో తరగతులు ముగిశాక ఇక్కడ చదువుకునేందుకు అవకాశం లేని విద్యార్థులు రోజుకు 3 పుస్తకాలు ఇళ్లకు తీసుకువెళ్లి 14 రోజుల తరువాత తిరిగి గ్రంథాలయానికి అప్పగించే సదుపాయం ఉంది. గ్రంథాలయ నిర్వహణకు నెలకు 20,000 వరకు ఖర్చవుతోంది. అందువల్ల విద్యార్థులు డిగ్రీ ప్రవేశం పొందే సమయంలోనే గ్రంథాలయ ఫీజుగా కేవలం 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా విద్యార్థులకు ఆన్లైన్లోనూ పుస్తకాలు చదువుకునే అవకాశం ఇక్కడ ఉంది. అవసరమైన విద్యార్థుల మెయిల్ ఐడీలకు యూజర్ ఐడి, పాస్వర్డ్ పంపిస్తారు. వాటి ద్వారా గ్రంథాలయం వెబ్సైట్లోకి వెళ్లి పుస్తకాలు చదువుకోవచ్చు. దాదాపు 6,000 ఆన్లైన్ జర్నల్స్, దాదాపు 2 లక్షల ఆన్లైన్ పుస్తకాలు ఉన్నాయి. ప్రత్యక్షంగానూ ఆన్లైన్లోనూ సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలతో పాటు అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు చదువుకునేందుకు ఇక్కడ అందుబాటులో ఉండటం తమ అదృష్టమని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రంథాలయంలోని సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటే కోచింగ్ అవసరం లేకుండానే విజయం సాధించవచ్చని విద్యార్థులు చెబుతున్నారు. I am Pranjal Priya from final year microbiology, biotechnology and chemistry